పే చేయాల్సిందే. కానీ ఇక్కడ 46acres.com నుంచి మీకు లీజ్ ఇన్కమ్తో పాటు గజానికి 5,000 భూమి కూడా దొరుకుతుందని అంటున్నారు ఎండి అండ్ సిఇఓ సంతోష్ కుమార్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. సో సంతోష్ కుమార్ గారు, ఒక పక్కన రిసార్ట్లో 5-6 లక్షలు మెంబర్షిప్ మనం కడితే కానీ అక్కడ మెంబర్షిప్ దొరకదు. కానీ అలాంటిది ఇక్కడ ఎలా సాధ్యమైంది? అసలు ఇందులో వచ్చే ఫెసిలిటీస్ ఏంటి? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు మధురవనం అండి. ఇది 100 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ హౌస్ ప్రాజెక్ట్. సో దీంట్లో ఏంటంటే మనము గజం భూమి 5,000 రూపాయలతో ఒక గుంట భూమి అంటే 121 గజాల గుంట భూమి మనం ఒక 6 లక్షల రూపాయలకి ఇస్తున్నాము. సో ఇది మనం ఒక గుంట నుంచి మొదలై 2 గుంటలు 3 గుంటలు 5 గుంటలు మనం వేరియేషన్ తీసుకోవచ్చు. ఈవెన్ పావు ఎకరా, హాఫ్ ఎకరా, 1 ఎకర్ కూడా అమ్ముతున్నాము. సో ప్రైస్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనం ఒక గుంట భూమి కొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లల భవిష్యత్తుకి ల్యాండ్ అప్రిషియేషన్ అవుతుంది. సో మనం ఈ భూమిని జనరల్ ఎక్కడ కొనుక్కున్నా భూమి అయితే పెరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్లో మధురవనం ప్రాజెక్ట్లో ఉండడం వల్ల ఏంటంటే వీఆర్ డెవలపింగ్ ఏ రిసార్ట్. సో మీ అందరికీ తెలుసు ఇవాళ హైదరాబాద్లో కూడా చిన్న యూఎస్ కల్చర్ వచ్చేసింది. వీకెండ్స్ వచ్చినాయంటే సాటర్డే సండే అందరూ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి రిసార్ట్స్ దే స్పెండింగ్ వీకెండ్స్ అనమాట. సో అలాంటి ఒక ప్రాజెక్ట్లో ఒక గుంట భూమి కొని మనం లీజ్కి ఇస్తే వీరన్నే రిసార్ట్. సో మనం హౌసెస్ ఇస్తున్నాము, ప్లాట్స్ ఇస్తున్నాము. సో ఈ ప్లాట్ కానీ హౌస్ కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి అబ్సల్యూట్ యూఆర్ ల్యాండ్ ఓనర్, అది హౌస్ ఓనర్, మాకు లీజ్కి ఇస్తే మేము దాంట్లో ఒక కైండ్ ఆఫ్ రిసార్ట్ రన్ చేసి, ఒకవేళ ఓపెన్ ప్లాట్ అయితే మేము టెంట్స్ వేస్తాము, ఒకవేళ హౌస్ అయితే మేము దాన్ని విత్ ఫర్నిచర్తో సహా లీజ్కి ఇచ్చేసి, గుంట భూమికి అయితే 10,000 రూపాయలు ప్రతి నెల, 3 గుంటాస్లో 2 BHK ఇల్లు అయితే నెలకు 10,000 రూపాయలు, 5 గుంటాస్ 3 BHK హౌస్ అయితే నెలకు 15,000 రూపాయలు రెంటల్ ఇన్కమ్ ఇస్తున్నాము. సో ఇది వాళ్ళకు మల్టీపర్పస్ యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటి రిసార్ట్లో మెంబర్షిప్ తీసుకుంటే మీరు అంటే 5 లక్షలు అవుతుంది. అదే బడ్జెట్లో మీరు గుంట భూమి కొనుక్కోవచ్చు. యూఆర్ బికమింగ్ ఏ ల్యాండ్ ఓనర్, రిసార్ట్ ఫ్రీ మెంబర్షిప్ అండ్ యూఆర్ గెటింగ్ మంత్లీ లీజ్ ఇన్కమ్. ఇప్పుడు ఎవరెవరు ఓన్లీ ఎన్ఆర్ఐస్ కోసమా, లేకపోతే హైదరాబాద్లో ఉండే వాళ్ళకా, అదర్ స్టేట్స్లో ఉండే వాళ్ళకా, ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో? సో జనరల్గా మనం ఎన్ఆర్ఐస్కి మనము ఫామ్ ల్యాండ్స్ కొనుక్కునే ఆప్షన్ లేదు. కాకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది అనుకుంటే వాళ్ళ పేరెంట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, పేరెంట్స్ మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. దే కెన్ నాట్ ఇన్వెస్ట్ డైరెక్ట్లీ, ఎందుకంటే ఫామ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి అవ్వవు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే జనరల్గా రిటైర్డ్ పీపుల్కి లేదా నాకంటూ ఒక సొంత ఫామ్ హౌస్ ఉండాలి. జనరల్గా హైదరాబాద్ సిటీలో చాలామంది చుట్టుపక్కల ప్రాంతాలు మైగ్రేట్ అయ్యి వచ్చి ఉంటారు. వాళ్ళు ప్రతి సాటర్డేకి ప్రతి హాలిడేకి వాళ్ళ హోమ్ టౌన్ వరకు వెళ్ళలేరు, చాలా దూరం కాబట్టి. సో హైదరాబాద్ దగ్గరలో 1 hour 1.5 hour జర్నీలో నాకంటూ ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో ఒక ఫామ్ హౌస్ కావాలనుకునే ఎన్విరాన్మెంట్ లవర్ కానీ, వర్క్ ఫ్రమ్ చేసుకునే ఆప్షన్ ఉండే హైబ్రిడ్ వర్క్ స్టైల్ ఉన్న వాళ్ళు కానీ, లేదా మ్యాక్స్ 1 hour దూరంలో జర్నీ చేసి బై ట్రైన్ ద్వారా జాబ్ చేసుకునే వాళ్ళు కానీ, సో ఇలాంటి వాళ్ళకు మనం ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మనకు రైల్వే స్టేషన్ ఉంది. సో రైల్వే స్టేషన్ నుంచి మనం మ్యాక్స్ 1 hour వరంగల్ కానీ 1 hourలో హైదరాబాద్ కానీ రావచ్చు. కాబట్టి అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళు హైదరాబాద్లో అప్పటి నుంచి జాబ్ కూడా చేయొచ్చు. సంతోష్ కుమార్ గారు, ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది? ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ మనకు వరంగల్ హైవే పైన మనకు ఆలేరు జనగామ అనే ప్రాంతం వస్తుంది కదా. సో ఆలేరు జనగామ అనేది తెలంగాణ మ్యాప్లో సెంటర్ పాయింట్ అనమాట. సో ఈ ఆలేరు నుంచి కానీ లేదా ముందుకెళ్తే మనకు పెంబర్తి నుంచి కానీ లేదా జనగామ నుంచి కానీ 3 ప్లేసెస్ నుంచి మనం ఈ సైట్కి వెళ్ళొచ్చు. సో అప్రాక్సిమేట్ వరంగల్ హైవే లేదా ఆలేరు రైల్వే స్టేషన్ ఒక 10 minutes జర్నీలో మనకు సౌత్ ఇండియాస్ ఫేమస్ జైన్ టెంపుల్ ఉంటుంది. సో శ్వేతాంబర్ టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్ వెనకాల మనకు అరౌండ్ 1.52 kilometers మనకు పెద్దరామచెల్ల విలేజ్కి ఆనుకొని 100 acres మనం ల్యాండ్ పూల్ చేసినాము. ఈ ప్రాజెక్ట్ పేరు మధురవనము. సో ఇది ఆలేరు నుంచి వెళ్ళొచ్చు, సో టెంపుల్ వెనకాల. అండ్ పెంపర్తి నుంచి కూడా వెళ్ళొచ్చు, లేదా జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి మనం కొత్తగా ప్రపోజ్ అయిన మెడికల్ కాలేజ్ ఒక 5 kilometers ఉంటుంది జనగాం టౌన్ నుంచి. అది దాటిన తర్వాత ఇంకో 5 kilometers మన సైట్ ఉంటుంది. అంటే మన సైట్ నుంచి ఒకవైపు ఆలేరుకి వెళ్ళే రోడ్లో మీకు కొలనుపాక జైన్ టెంపుల్ ఉంటుంది, సౌత్ ఇండియాస్ ఫేమస్ జైన్ టెంపుల్. మరొక వైపు పెంబర్తి హ్యాండిక్రాఫ్ట్ సెంటర్ ప్లస్ కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ ఉంటుంది. అప్రాక్సిమేట్ 150 acres 1,00,000 మంది ఉద్యోగాలు వచ్చే ఒక టెక్స్టైల్ పార్క్ అనమాట, రీసెంట్గా ఓపెన్ అయింది. మరొక వైపు జనగాం వైపు వెళ్తే అరౌండ్ 5 minutes మనకు మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో సుమారు 800 నుంచి 1000 మంది మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్. సో వాళ్ళు రేపు వాళ్ళు ఉండాలనుకుంటే వాళ్ళకి 2 options, ఏదో సిటీలో జనగాంలో ఉండడం లేదా మనలాంటి ఒక మధురవనం అనే ప్రాజెక్ట్లో ఒక రిసార్ట్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ హౌస్లో వాళ్ళు రెంట్కి ఉండడం. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని ఇటు మనకు కొలనుపాక జైన్ టెంపుల్కి వచ్చే టూరిజంని బేస్ చేసుకొని, కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ పంబర్తిలో వస్తున్నటువంటి ఎంప్లాయీస్ని బేస్ చేసుకొని, ఈ జనగాంకి వెళ్ళే దారిలో మెడికల్ కాలేజ్ని బేస్ చేసుకొని దీన్ని మనం డెవలప్మెంట్ చేస్తున్నాం అనమాట ఈ రిసార్ట్ని.
సంతోష్ కుమార్ గారు, ఇప్పుడు రిసార్ట్లో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, దాంతోపాటు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ROI ఏంటి? సో ఇప్పుడు మనం డెవలప్ చేస్తున్న ఈ మధురవనం ప్రాజెక్ట్లో మనం 1 ఎకర్ గోశాల డెవలప్ చేస్తున్నాము, ఒక 1 ఎకర్ రోజ్ గార్డెన్ డెవలప్ చేస్తున్నాము, ఒక 1 ఎకర్లో క్లబ్ హౌస్ డెవలప్ చేస్తున్నాము. సో ఇంకొక 1 ఎకర్లో మనము మధ్యలో ఒక చెరువు లాగా లేక్ లాగా చేసేసి దాంట్లో పెడల్ బోటింగ్తో పాటు చుట్టూ బాలీ కైండ్ ఆఫ్ వాటర్ వ్యూ రిసార్ట్స్ డెవలప్ చేస్తున్నాము, కాటేజెస్. సో మీకు వికారాబాద్ సైడ్ అనంతగిరి హిల్స్ వెళ్తే మీకు చాలా రిసార్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఓపెన్ ఫైర్ క్యాంప్ టెంట్కే దే చార్జ్ 2500 రూపీస్ పర్ డే. ఒక లగ్జరీ టెంట్ అయితే 5000, వుడెన్ కాటేజ్ అయితే 7500, ఏసీ కాటేజ్ 10,000 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ కొన్ని రిసార్ట్స్లో ఇప్పుడు నేను చెప్పినట్టు పూల్ వ్యూ విల్లాస్కి పర్ డే దే ఆర్ ఛార్జింగ్ 20,000 ఆల్సో. సో అలాంటి కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ మనము యాదగిరిగుట్టకు వచ్చే పర్యాటకులను బేస్ చేసుకొని, ఈ కొలనుపాక జైన్ టెంపుల్ బేస్ చేసుకుని మనం అక్కడ ఒక కైండ్ ఆఫ్ వీకెండ్ హోమ్స్ మనం డెవలప్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే మనము ఒక గుంట భూమి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 6 లక్షల రూపాయలతో కోట్ చేస్తున్నాము. సో 2 గుంటాస్ అయితే 12 లక్షలు, 5 గుంటాస్ అయితే మన అప్రాక్సిమేట్ 30 lakhs అవుతుంది. సో ఒక గుంట భూమి మనకు కొని లీజుకి ఇస్తే నెలకు 10,000 రూపాయలు రెంట్ ఇస్తున్నాము. 2 గుంటలకు 20,000, 3 గుంటలకు 30,000, 5 గుంటలకు 50,000 ఇస్తున్నాము. లేదు ఇంకొంతమంది నాకు హౌస్ కావాలనుకునే వాళ్ళకి 3 గుంటల భూమిలో డబుల్ బెడ్రూమ్ హౌస్ విత్ ఫర్నిచర్, 1 BHK హౌస్ విత్ ఫర్నిచర్ మనం 25 lakhs కోట్ చేస్తున్నాము. దానికి మనం లీజ్కి ఇస్తే నెలకు 10,000 రూపాయలు రెంటల్ ఇన్కమ్ ఇస్తున్నాము. ఇదే ప్రాజెక్ట్లో మనకు 5 గుంటాస్ ల్యాండ్లో 1 BHK హౌస్ విత్ ఫర్నిచర్తో మనం 36 లక్షలకు అమ్ముతున్నాము. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి మనం లీజ్కి ఇస్తే నెలకు 15,000 రూపాయలు రెంటల్ ఇన్కమ్ అప్ టు 60 months వరకు మనం అగ్రిమెంట్ ఇస్తున్నాము. ఈ విధంగా ఓపెన్ ల్యాండ్ పైన కానీ ఇల్లు పైన కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి మనం లీజ్కి ఇస్తే ఎవ్రీ మంత్ దే విల్ గెట్ రెంటల్ ఇన్కమ్, లీజ్ ఇన్కమ్. అండ్ వాళ్ళు రిసార్ట్లో మెంబర్షిప్ వస్తుంది, అండ్ వాళ్ళు కూడా కావాలంటే వీకెండ్లో ఎంజాయ్ చేయొచ్చు, అది కూడా ఫ్రీ. అండ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అండ్ వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ వస్తుంది. సో ఒకవేళ డబ్బులు ఎక్కువ లేవు అని లోన్ తీసుకున్న వాళ్ళు కూడా లోన్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసినా మేము ఇచ్చే లీజ్ ఇన్కమ్ ద్వారా వాళ్ళు EMI పేమెంట్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ ఉన్న వాళ్ళు అట్లా కూడా వెళ్ళొచ్చు. సో డాక్యుమెంట్ ప్రాసెస్ ఏంటో చెప్తారా అండి? సో దీంట్లో మనం 2 type ఆఫ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఒకటేమో ఫామ్ ల్యాండ్ లాగా మనము రైతు బంధు, రైతు బీమా కావాలి, నాకు ఫామ్ ల్యాండ్ కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ చూపించుకోవడానికి, నాకు అగ్రికల్చర్ ఇన్కమ్ చూపించుకోవాలనుకునే వాళ్ళకి మనం ఫామ్ హౌస్ లాగా మనం ధరణి ద్వారా స్లాట్ బుక్ చేస్తున్నాము. సో లేదు నేను హౌస్ ఇమీడియట్గా కట్టుకుంటాను, నాకు ప్లాట్ టైప్ ఆఫ్ కావాలనుకుంటే మనం 4 కన్వర్షన్ చేసి సబ్ రిజిస్టార్లో మనం ప్లాట్ లాగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి 2 కైండ్ ఆఫ్ పద్ధతిలో మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సంతోష్ కుమార్ గారు, ఇప్పుడు జనగాం అంటే చాలా దూరంలో ఉంది కదా, మరి చాలా దూరంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే ఆలోచించే వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ జనగాం ప్రాజెక్ట్, ఆలేరు జనగాం ప్రాజెక్ట్ అనేది వరంగల్ హైవే పైన ఉంటుంది కదండి. సో ఈ వరంగల్ హైవే అనేది ఒకప్పుడు NH 202, ఇప్పుడు NH 163 అయింది. అంటే మీకు ఢిల్లీ వరకు రోడ్ కనెక్ట్ అవుతుంది. సో కాబట్టి నేషనల్ హైవే గ్రీన్ బెల్ట్ కారిడార్గా అనౌన్స్ చేశారు. ఈ రోడ్డుకి ప్యారలల్ రైల్వే ట్రాక్ ఉంటుంది. సో మనకు ఆలేరు దగ్గర మనకు యాదాద్రి టెంపుల్, ఫేమస్ టెంపుల్ ఉంది. సో ఈ ఫేమస్ టెంపుల్కి చాలామంది హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి కనెక్ట్ అయ్యేటట్టు స్పీడ్ ట్రైన్స్ కనెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మ్యాక్స్ 1 hourలో మనం హైదరాబాద్ రీచ్ అయిపోవచ్చు. సో నాకు తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలనుకునే వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని కూడా ఆలేరు జనగాం, హైదరాబాద్కి అప్ అండ్ హైటెక్ సిటీ కూడా జాబ్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే హైదరాబాద్ చుట్టూ కొత్తగా ప్రపోజ్ రీజనల్ లింక్ రోడ్ ఉంది కదండి, అది మనకు ఆలేరు యాదాద్రి మధ్యలో నుంచి వెళ్తుంది. దాని చుట్టూ MMTS ట్రైన్ కూడా ప్రపోజల్ ఉంది. ఆయన జనగాం అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సో జనగాం అనేది ఇటు హైదరాబాద్కి, ఇటు వరంగల్కి, ఇటు సిద్దిపేటకి, సూర్యాపేటకి 4 మేజర్ టౌన్ మధ్యలో. అండ్ ఆలేరు జనగాం అనేది తెలంగాణ మ్యాప్లోనే ఒక సెంటర్ పాయింట్ అనమాట, ఏదో అవుట్స్కట్స్ ఏరియా కాదు. కాబట్టి ఫ్యూచర్లో ఎప్పటికైనా డెవలప్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్, ఫ్యూచర్లో రేపు హైదరాబాద్ అనేది ఇండియాకి 2nd క్యాపిటల్ సిటీ అయితే తెలంగాణకి క్యాపిటల్ సిటీ వరంగల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్, వరంగల్ క్యారిడార్స్ 2 కలిసిపోతే జంట నగరాలలాగా. అప్పుడు ఈ ఆలేరు జనగాం అనేది నెక్స్ట్ లెవెల్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఇవాళ అవుట్స్కట్స్ అనిపించినప్పటికీ రేపు పిల్లల భవిష్యత్తు కోసం ఫ్యూచర్లో ఎన్నో రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది మనకు వీకెండ్ హౌస్ లాగా, లేదా పిల్లల భవిష్యత్తు కోసం మంచి రిటర్న్స్ వచ్చే ఒక ప్రాపర్టీ లాగా, అండ్ మనకు ప్రతి నెల లీజ్ ఇన్కమ్ వచ్చే ఒక రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ, కమర్షియల్ ప్రాపర్టీలా కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఒక యూనిక్ ఐడియా చెప్పారు. సో చూసాం కదండి, ఇప్పుడు ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అనే చెప్పొచ్చు. రిసార్ట్కి ఫ్రీ మెంబర్షిప్తో పాటు మీకు ఒక ల్యాండ్ ఓనర్ అవ్వచ్చు, అలానే మీరు లీజ్ మీకు వచ్చే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. మీకు కనుక ఈ యూనిక్ కాన్సెప్ట్ నచ్చినట్లయితే కింద స్క్రోల్